కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ ముదురుతోంది. డీకే శివకుమార్ కు షాక్ ఇస్తున్నారు సీనియర్ మంత్రులు. రామలింగారెడ్డి బాటలోనే మరో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా అన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాజీనామా చేసినట్టు రామలింగారెడ్డి ప్రకటించారు. అదే బాటలో మునియప్ప, కేజే జార్జ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. శాఖ కేటాయింపుపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు మునియప్ప. మునియప్పకు ఆహార పౌర సరఫరాల శాఖ ఇచ్చారు డీకే. సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖకు పట్టుబట్టారు మునియప్ప. పోర్ట్ఫోలియోల కేటాయింపులో సీనియారిటీని పట్టించుకోలేదని మునియప్ప ఆరోపిస్తున్నారు. తాను 8 సార్లు గెలిచానంటున్నారు మునియప్ప. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టాలు తప్పవని మునియప్ప హెచ్చరిస్తున్నారు. ఖర్గే రాహుల్ కు ఫిర్యాదు చేసినట్టు మునియప్ప వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులోనే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ ముదిరింది. డీకే శివకుమార్ కు సీనియర్ మంత్రులు షాక్ ఇస్తున్నారు. రామలింగారెడ్డి బాటలోనే మరో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారా అన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రామలింగారెడ్డి రాజీనామా చేసినట్టు ప్రకటించేశారు. అదే బాటలో మరో సీనియర్ మంత్రి మునియప్ప, కేజే జార్జ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. శాఖ కేటాయింపుపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు మునియప్ప. మునియప్పకు ఆహార పౌర సరఫరాల శాఖ ఇచ్చారు డీకే. అయితే సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖకు మునియప్ప పట్టుబట్టారు. పోర్ట్ఫోలియోల కేటాయింపులో సీనియారిటీని పట్టించుకోలేదంటున్నారు మునియప్ప. తాను 8 సార్లు గెలిచానంటున్నారు ఆయన. ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టాలు తప్పవని మునియప్ప హెచ్చరిస్తున్నారు. ఖర్గే రాహుల్ కు ఫిర్యాదు చేసినట్టుగా కూడా మునియప్ప వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులోనే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. మా బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు కూడా కాలేదు. ఆల్రెడీ ఒక మంత్రి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. మరో ఇద్దరు మంత్రులు కూడా అదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది కర్ణాటక కాంగ్రెస్ లో? కర్ణాటకలో డీకే శివకుమార్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే మంత్రి ఇటు రామలింగారెడ్డి అలాగే రాజీనామా చేశారు ఇప్పటికే. అలాగే ఇదే బాటలో మరో మంత్రి మునియప్ప అలాగే కేజే రమేష్ కూడా తమకు కేటాయించిన పోర్ట్ఫోలియోల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రామలింగారెడ్డి తనకి ఇటు ఇరిగేషన్ శాఖను కేటాయించడం జరిగింది. ఆయన బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖను అడుగుతున్నారు. గతంలో హామీ ఇచ్చారు, కానీ దానికి భిన్నంగా మంత్రి పదవి కేటాయించారు అని చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే మునియప్ప కూడా ఇటు సివిల్ సప్లైస్ మినిస్ట్రీ ఆయన గతంలో నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ అదే మంత్రిత్వ శాఖను కేటాయించడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కేజే రమేష్ కూడా ఇప్పుడు తనకు కేటాయించిన పోర్ట్ఫోలియో పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా సిద్ధరామయ్యను కలవడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గతంలో వీరంతా కూడా ఆయన కేబినెట్ లో మంత్రులుగా పనిచేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, తమ అభిప్రాయాలను కూడా అడగకుండా పోర్ట్ఫోలియోలు కేటాయించడం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అంశాన్ని ఖర్గే, రాహుల్ గాంధీకి కూడా వారు వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖర్గే రాజ్యసభ నామినేషన్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలోనే ఉన్నారు. సో రాహుల్ గాంధీ అలాగే ఇటు మల్లికార్జున ఖర్గేను కలిసి ఇటు కేబినెట్ లో ఇటు పోర్ట్ఫోలియోల కేటాయింపుకు సంబంధించి తమ అభ్యంతరాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం. రామలింగారెడ్డి చెప్తున్నారు, నాకు పదవుల మీద ఆశ లేదు, బట్ డీకే శివకుమార్ హామీ ఇచ్చినందుకు, ఆ హామీ ఇచ్చి మాట తప్పినందుకే రాజీనామా చేస్తున్నానని క్లారిటీ ఇస్తున్నారు. మరి వీళ్ళందరికీ ముందే హామీ ఇచ్చారా? మరి ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎందుకు ఇంత ముసలానికి కారణం? ఏం జరిగింది? కేబినెట్ కూర్పులో ప్రధానంగా ఇటు సీనియర్లు అలాగే గత మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్ మంత్రులు, సామాజిక సమీకరణాలు అలాగే ప్రాంతీయ సమతుల్యం వీటన్నింటినీ పాటిస్తూ కేబినెట్ కూర్పు చేయడం జరిగింది. సో సీనియర్లుగా ఉన్న వారికి కీలక పోర్ట్ఫోలియోలను ఇస్తాము అని చెప్పి గతంలోనే కేబినెట్ కూర్పు సందర్భంలోనే ఇటు డీకే శివకుమార్ అధికార బదిలాయింపు సందర్భంగా సిద్ధరామయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయన తీసుకునే సమయంలోనే ఈ సీనియర్ మంత్రులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని నెరవేర్చడంలో ఇటు అధిష్టానం కేబినెట్ కూర్పుకు సంబంధించి కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ పోర్ట్ఫోలియోల కేటాయింపుకు సంబంధించి కూడా ముఖ్యంగా సిద్ధరామయ్య కూడా కీలక పాత్ర పోషించారు. కేబినెట్ లో ఎవరుండాలి ఏంటి అనే అంశాలకు సంబంధించి ఆయనతో కూడా అధిష్టానం చర్చించడం జరిగింది. సో సిద్ధరామయ్యను అడిగే ఈ పోర్ట్ఫోలియోలు కేటాయించారా, లేక సిద్ధరామయ్య ముఖ్యంగా ఆయన సూచించిన మేరకు మేము ఈ పోర్ట్ఫోలియోలు కేటాయించామని చెప్పి తర్వాత ఈ మంత్రులకి డీకే శివకుమార్ చెప్పారా, ఏం జరిగింది అనేది స్పష్టత లేదు. సో ప్రస్తుతం అయితే డీకే శివకుమార్ ఇచ్చిన మాటను తప్పారు అని చెప్పి రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, ఆయనకు మరో పోర్ట్ఫోలియో కేటాయిస్తారా, ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాలి. అలాగే ఇదే బాటలో మిగతా మునియప్ప కానీ అలాగే
కేజే Right. జార్జ్ వీళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో అధిష్టానం వీళ్ళ అభ్యంతరాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది వేచి చూడాలి. రైట్ గోపీకృష్ణ.